నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ తప్ప మిగతా 3 రాష్ట్రాల్లో ఓటమి పాలు కావడంపై కాంగ్రెస్ ఇంకా అంతర్మథనంలో ఉంది. ఢిల్లీలో సమావేశమైన పార్టీ వర్కింగ్ కమిటీ దీనిపై విస్తృతంగా చర్చలు జరిపింది. ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కమిటీ చర్చించింది. అలాగే ఇండియా కూటమి భాగస్వాములతో సీట్ల ఒప్పందంపై కూడా కమిటీ దృష్టి సారించింది. జనవరి నుంచి ప్రారంభమయ్యే రాహుల్ భారత్ జోడో యాత్ర 2వ విడతపై కూడా చర్చ జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సిపిపి చైర్పర్సన్ సోనియా గాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ నేతలంతా పాల్గొన్నారు. 3 రోజుల పాటు జరిగే సిడబ్ల్యూసి సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చాలా ఫోకస్డ్గా, చాలా క్లియర్గా జరిగింది. ముఖ్యంగా ఈనాడు చేసిన రెజల్యూషన్ ఏమిటంటే, ఈ 143 ఎంపీలని ఏ విధంగా అయితే సస్పెండ్ చేశారో దాన్ని చాలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చే లోక్సభ ఎలక్షన్స్కి చాలా గట్టిగా మేము ప్రిపేర్డ్లో ఉంటాం, తప్పకుండా గెలుపు సాధిస్తామనే పట్టుదలతో కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిర్ణయించింది. దానికి తోడుగా ఈ క్రౌడ్ ఫండింగ్ ఇనిషియేటివ్ ఏదైతే మేము స్టార్ట్ చేస్తామో దాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేది నిర్ణయం కూడా ఈనాడు తీసుకోవడం జరిగింది. అయితే ఆత్మ పరిశీలనలు కూడా జరిగింది. కొన్ని ఓటములు గెలుపులు ఈ మధ్య జరిగిన రాష్ట్రాల్లో ఏ కారణాల వల్ల జరిగాయి, దీన్ని ఏ విధంగా సరిదిద్దుకోవాలి అనేది కూడా ఇవాళ చర్చలో జరిగింది. నేను మాట్లాడినప్పుడు ప్రత్యేకంగా ఒక ఇష్యూ గురించి నేను చెప్పాను. ఈ వచ్చే డిసెంబర్ 28, 29న కూడా కాకినాడలో 100వ అంటే సెంటినరీ సెలబ్రేషన్, అంటే 1923లో భారత జాతీయ మహాసభ 38వ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మహాసభ జరిగింది. దాని వార్షికోత్సవం కాకినాడలో చేయబోతున్నాం. దాని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే చాలా గట్టిగా చర్చ జరిగింది. చాలా పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. వచ్చే లోక్సభ ఎలక్షన్లు చాలా ధైర్యంగా ఎదుర్కొంటాం, గెలుపు సాధిస్తామనే నమ్మకంతో ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అండి. భారత్ జోడో యాత్ర గురించి అందరూ చెప్పవలసిన అభిప్రాయాలు చెప్పారు. ఆ నిర్ణయం మరి అధిష్టాన వర్గం తీసుకుంది. రెండో విడత